అందరికీ నమస్కారం అండి. తాండ్రి బ్రాహ్మణ గ్రంథంలో బ్రాహ్మణుడు చెప్తున్నారు, కన్నికి గర్భాన జన్మించి పశుభాగ పరం పెట్టినని చెప్పబడుతుంది. ఎస్ఐ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇదే మాట ప్రవక్త చెప్తాడు. కన్నికర బాలు జన్మించి పశుభాగ పరం పెట్టినని ఇమారేడ్ అని చెప్పాడు. ఇమారేడ్ అంటే దేవుడు తోడే, భాషాంతరం తోడే ఉండని అర్థమిస్తుంది. భాషను తోడే ఉండని అర్థమిస్తుంది. అదే తమిళ గ్రంథంలోని బ్రాహ్మణ గ్రంథంలో అక్కడ మరొక రెండో శ్వాసలో రెండో చెప్తున్నాడు. అది బ్రాహ్మణ గ్రంథంలో ప్రజాపతి అని చెప్తున్నాడు. ప్రజాపతి అంటే ప్రజల్ని పరిపాలించేవాడు. ప్రజల్ని పరిపాలించేటంటే బ్రహ్మ సృష్టికర్త ఉన్నాడు. యజ్ఞం ధరించాలని మన పాపాల నిమిత్తమే, నా పాపాలు, నీ పాపాలు, లోక పాపాల నిమిత్తమే ఆయన యజ్ఞం అయ్యాడు. ప్రజాపతి యజ్ఞం అయ్యాడు. ఆయన సృష్టికర్త అయిన బ్రహ్మ యజ్ఞం అయ్యాడు. మన పాపాల నిమిత్తం, మన పాపాల శాపాల నిమిత్తం, మన బంధకాలు విడుదల గురించి ఆయన యజ్ఞం ధరించి ఆయన సరిపోయి తిరిగి 3 రోజున లేస్తున్నాడు. ఆయన విశ్వసించి ఆ రక్తాల్లో కడగబడితే పరలోకానికి మనం చేరుకుంటాం. ఆయన ద్వారానే మోసానికి విడుదల ఉంది. ఏ నామంలో కూడా మోసానికి మార్గం లేదు. ఋగ్వేదంలో కూడా చెప్పబడుతుంది. అరిచేడు 2 మేకలు, 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళలో 3 మేకలను గుర్చాలని ఋగ్వేదంలో చెప్పబడుతుంది. తల మీద 7 ముళ్ళ కిరీటం పెట్టబడాలని ఋగ్వేదం కూడా చెప్తుంది. ముందుగా బైబిల్ కంటే ముందే ఉంది ఋగ్వేదం. వేదాలు చెప్పినట్టుగా క్రీస్తు ప్రవచన ద్వారంగా నెరవేర్చాడు. ఆయన మనకు సరిపోయాను ఉడికి ముడి లేస్తున్నాడు. ఆయన విశ్వసిన రక్తంలో గడపడితే పాపానికి విడుదల ఉన్నది. ఏ నామంలో కూడా లేదు. ఏసే పాపానికి విడుదల.